అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చ్ పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించిన మోడల్ క్వశ్చన్ పేపర్ తెలుగు. దీన్ని తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్కులు 100 మార్కులు. సమయం 3 గంటల 15 నిమిషాలు. 10వ తరగతి. విభాగం 1లో అవగాహన ప్రతిస్పందనకు సంబంధించి 32 మార్కులు. దీంట్లో క్రింది పరిచిత పద్యంలో ఒకదానిని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇచ్చినారు. 8 మార్కులు. ఈ పరిచిత పద్యం చదివి దీనికి సంబంధించిన ప్రశ్నలు జవాబులు స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదా ఇంకొకటి కూడా ఇచ్చినారు. పై పద్యం ఆధారంగా ఏదైనా అర్థవంతమైన ప్రశ్నను తయారు చేయండి. ఈ పద్యానికి సంబంధించిన ప్రశ్నలు. తర్వాత ఇక్కడ చూడండి మా క్వశ్చన్ నెంబర్ 2. క్రింది పరిచిత గద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి. పేరాగ్రాఫ్ను చదివి దీనికి సంబంధించిన ప్రశ్నలకు జవాబులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నామా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. 3వ ప్రశ్న. రామాయణం నుండి ఇచ్చిన క్రింది వాక్యాలు ఏ కాండాలకు చెందినవో వాక్య రూపంలో రాయండి. 8 మార్కులు. శ్రీరామ పట్టాభిషేకం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది. అయోధ్యకాండ. తర్వాత క్వశ్చన్ నెంబర్ 4. క్రింది అపరిచిత గద్యమును చదివి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను రాయండి. ఈ పేరాగ్రాఫ్ మనకు తెలియని పేరాగ్రాఫ్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు ప్రశ్నలు సమాధానాలు స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత విభాగం 2 వ్యక్తీకరణ సృజనాత్మకతకు సంబంధించి క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాల్లో సమాధానాలను రాయండి. 3 × 4 = 12 మార్కులు. జలియన్వాలా బాగ్ పాఠ్యభాగ కవి అయిన ఉమర్ అలీ షా గురించి రాయండి. తర్వాత కథా ప్రక్రియ గురించి రాయండి. భరతుడు పాత్ర స్వభావం రాయండి. తర్వాత క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల్లో సమాధానాలను రాయండి. 3 × 8 = 24 మార్కులు. ప్రత్యక్ష దైవాలు పాఠ్య ఆధారంగా ధర్మవ్యాధుని వ్యక్తిత్వాన్ని విశ్లేషించండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. మళ్ళీ చెప్తున్నా అనుకోద్దండి. అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాతి ప్రశ్న. ప్రకృతి సందేశం పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. తర్వాతి ప్రశ్న. రామాయణ ప్రాశస్త్యాన్ని గురించి రాయండి. అంటే రామాయణం యొక్క గొప్పతనాన్ని గురించి రాయాల. మళ్ళీ చెప్తున్నా అనుకోద్దండి. మా అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కంటిన్యూషన్. తర్వాత లేదా సేతువు నిర్మాణం గురించి రాయండి. సేతువు నిర్మాణం గురించి రాయండి. దాదాపుగా దీనిలో నుంచి పబ్లిక్ వచ్చే అవకాశం ఉంటుందమ్మా. బాగా ప్రిపేర్ కండి. 10వ ప్రశ్న. యుద్ధాల వల్ల వచ్చే నష్టాలను శాంతి వలన చేకూరే ప్రయోజనాలను పట్టిక రూపంలో రాయండి. యుద్ధాల వలన నష్టాలు శాంతి ప్రయోజనాలు అంటే ఎప్పుడే కనుక డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అంటే మీరు పట్టిక ఏర్పాటు చేసుకొని రాయాలా. ఇట్లుంటే మార్కులు బాగా పడతాయి. మీ పాఠశాల విద్యార్థి వక్తృత్వ పోటీలో జిల్లా స్థాయి బహుమతి వచ్చింది. అతనిని అభినందిస్తూ అభినందన పత్రం రాయండి.
ఫస్ట్ హెడ్డింగ్ అభినందన పత్రం అని మధ్యలో రాయాలా, ఇలా అభినందన పత్రం రాయాలా, ఇట్లా అని పెట్టి తరగతి. విభాగం 3లో భాషాంశాలు 32 మార్కులకు ఉంటాయి. ఇక్కడ చూడండి, క్రింది సూచించిన విధంగా జవాబులు రాయండి. తర్వాత అలంకారం, లఘువు గురువులు అంటే ఘన విభజన చేయడం, తర్వాత అర్థం, తర్వాత గీత గీసిన పదానికి సరైన అర్థం. ఓకేనా. తర్వాత పృష్టం అంటే జ్వరం అని ఆన్సర్. తర్వాత కోరిక అంటే ఆకాంక్ష, ఇచ్ఛ, ఇప్సితం. తర్వాత ఒళ్ళు అంటే పర్యాయ పదం, దేహం, శరీరం. దిటవు అంటే దృఢం, నాట్యం అంటే నట్టువ, వికృతి. అధికారం అంటే నానార్థం, పెత్తనం. కాలం అంటే నానార్థమైంది, సమయం, మరణం. పురోహితుడు అంటే పురము యొక్క హితము కోరేవాడు, ఉత్పత్తార్థం. అమృతం అంటే ఉత్పత్తార్థమైంది, మరణాన్ని పొందింపనిది, కలిగింపనిది, సుధా. తర్వాత కథలంటే పిల్లలు చెవి కోసుకుంటారు. ఈ వాక్యంలో జాతీయాన్ని విడిగా రాయండి. అంటే చెవి కోసుకొనుట అనేది జాతీయం. మనసులో ముళ్ళు, ఈ జాతీయాన్ని ఏ అర్థంలో సందర్భంలో ఉపయోగిస్తారో రాయండి. 2 మార్కులు. ఒకరు ఏదైనా బాధ కలిగించే విషయం చెప్పిన సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు కదా. క్రింది ప్రశ్నలకు సూచించిన విధంగా జవాబులు రాయండి. ఇక్కడ విడదీయాల. అత్యంత అంటే అతి ప్లస్ అంత. దోషాలు ప్లస్ ఉన్న సంధి పదాన్ని కలిపి రాయాలి, దోషాలు ఉన్న. మహాత్ముడు సంధి ఏ దానికి చెందిందో రాయాలి, సవర్ణ దీర్ఘ సంధి. లక్షాధికారి విగ్రహవాక్యం, లక్షలకు అధికారి. జ్ఞానదీపం అంటే జ్ఞానం అనేది దీపం, ఏంది రూపక సమాసం. వాక్యానికి సరైన ఆధునిక వచనాన్ని గుర్తించండి. కాపురుషుల మీద నిడకు కార్యభరంబుల్ అంటే కాపురుషుల మీద కార్యభారం ఉంచకూడదు. ఎల్లమ్మ మాటలకు బిత్తరపోయాను, వ్యతిరేకార్థం. ఎల్లమ్మ మాటలకు బిత్తరపోలేదు. క్రింది క్రియాపదాలలో వ్యతిరేకార్థ క్రియను గుర్తించి రాయండి. అంటే చదవక, వ్యతిరేకం. జీవని చిత్రాలెన్నో గీసింది, జీవని ప్రథమ బహుమతి పొందింది. జీవని చిత్రాలెన్నో గీసి ప్రథమ బహుమతి పొందింది. వారు పిల్లవాడిని కాపాడారు. కర్మని వాక్యాన్ని గుర్తించండి. వారి చేత పిల్లవాడు కాపాడబడ్డాడు. నిప్పుతో ఆటలు ఆడవద్దు, ఇదేంది సామాన్య వాక్యంగా రాయనంటే నిషేధార్థకం. ఆడద్దు, చేయొద్దు అని మనం ఖండిస్తున్నాం కదా. మీరు పరీక్ష రాయవచ్చు, ఇది అనుమతార్థక వాక్యం, పర్మిషన్ ఇస్తున్నాం. ఇది ప్రశ్నిస్తే వచ్చేది కాదు, ప్రశ్నార్థక వాక్యం. పాపాయి నడవగలదు, సామర్థ్యార్థక వాక్యం. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ధన్యవాదములు.